అనేది మీకు అర్థం అయ్యేంత వరకు నోరు తెచ్చి మాట్లాడకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఓకే, సత్యాన్ని పలకడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని అభ్యాసంలో మీరు కొన్నంతగా ఎదిగితే కానీ దాన్ని అభ్యాసంలో పెట్టలేదు. పూర్తిగా తెలుసుండాలి. ఎవరైనా ఇంటికి వచ్చి ఏదమ్మా అని అడిగితే నాకు తెలియదమ్మా అనకూడదు. నాకు తెలియదు అని చెప్పడం సంఘర్షణ తెలుసుకుని అది అబద్ధమే అవుతుంది. దీని గురించి నాకన్నా వేరే వాళ్ళు అన్ని తెలుసుకోమా చెప్పాలి. నాకు తెలియదు అనేటువంటి మాట నోట్లో వచ్చింది అంటే మీరు సత్యవాకుని స్నానం చేయలేదు లెక్క. ఇంకోటి, ప్రతినిధి ఇలా చెప్పారు అని ఎప్పుడు అనకూడదు. మీరు వినొచ్చు కాక విన్నది మీకు అర్థం కాకపోవచ్చు. ప్రతినిధి చెప్పారుగా నేను ఇలా విన్నాను అని చెప్పండి, అది నిజం. ఏమైనా దోషాలంటే మీకు లేకపోతే ఆయనకి పోతాయి. కనుక తెలిసి ఏం చేయాలంటే మనకి పూర్తిగా దేని గురించి సమాచారం తెలియకుండా దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టు 100% సేకరించాలి. అప్పుడే దాని గురించి మాట్లాడాలి. రెండు, మనం సత్యమే మాట్లాడచ్చు కానీ అవతల వ్యక్తికి హితంగా మాట్లాడాలి. వాడికి బాధించే విధంగానో తిట్టును అలుసును కోసును చెప్పకూడదు. కొంతమంది మైకి మాట్లాడుతూ ఉంటారు. కింద వాళ్ళందరినీ ఎందుకు పరికరాలు చూసి వాడి వయసు కూడా చూసుకోకుండా ఏమనుకుంటున్నారు మీరు, ఏం చేస్తున్నారు మీరు అని వయసులో పెద్దవాడైన వాళ్ళని కూడా చూడకుండా నోటు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఎవరిని కూడా తోలునాడకూడదు. ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే ఏ మీటింగ్ అయినా ఏ కర్తాల మీటింగ్ అయినా స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళకన్నా కింద ఉండేవాళ్ళే నాకు ఉపపడుతుంది. ఎందుకంటే ఇవాళ తనకు క్లాసు చెప్పగానే ఏ ఊరు నుంచి ఈ సౌకర్యం ఉందో లేదో తెలీదు. రోజు ప్రోగ్రాం అనగానే 2 బాటలు బ్యాగ్లో చదువుకుని ఇంటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి మార్గం ఏముందో తెలియదు. అక్కడ శ్రీరాటో పెట్టుకుని ఏదో పల్లెలు బస్సు ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో ఆటో పట్టుకుని అక్కడ కూర్చుని ఏం చెప్పినా రోజంతా వింటారే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా చెప్పకపోతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి అని ఇక్కడ మాట్లాడేవాడిగా ఓపిక సహనం అలా చూసా నేర్చుకోరు కదా. కనుక నేను ఏదో గొప్పవాడిని అనేటువంటి పాటించాలని చెప్పడానికి అందరినీ అరిచి పెత్తనం చేస్తూ ఏ విషయం చెప్పకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే మీరు గురువార్తల ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ మీరు ప్రభావితమైతే అవతల వ్యక్తిని పెత్తనం చేయదు. మీ మార్పు వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయాలంటే మీకు ప్రత్యక్ష పరోక్ష అపరోక్షానుభూతి పొందాలి. ఆ పొందినప్పుడే నేను వేరు వాడు వేరు అన్న భావన పోయి నేను వాళ్ళు అందరూ ఒకటే అన్న భావన కలుగుతుంది. ప్రత్యక్ష అనుభవం అయితే ఇప్పుడు మనందరినీ నేను చూస్తున్నాను. ఇది ప్రత్యక్ష అనుభవం. ఇప్పుడు ఉపయోగాత్మక బుక్ తీసుకున్నారు, అది చదివారు. అందులో ప్రణవానంద యోగానంద భగవాన్స్కి కాంతి శరీరంలో వచ్చి కనబడ్డారు. ఇది మీకు పరోక్ష అనుభూతి, ప్రత్యక్షం కాదు. ఒక మాస్టర్ వచ్చిన అనుభవాన్ని మీరు చదివారు. మీకు ఇక్కడ నేను కనపడడం మీరు నాకు కనపడడం అనేది ఈ దేహము ఇంద్రియాలకు వచ్చినటువంటి అనుభూతి. మీ ఆత్మలో ఎప్పుడైతే యోగానంద పరమహంస ఆ దివ్య అనుభూతిని పొందాడో ఆ పరోక్ష అనుభూతిని ప్రత్యక్ష అనుభూతి కావాలంటే మీకు అలాంటి అనుభూతి పొందితే ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. పుస్తకాల్లో పరోక్ష అనుభూతి ఆ ప్రత్యక్ష అనుభూతికి తాపత్రయపడాలి, తపన పడితే మీరు సాధించాలి. ఇలా
వచ్చే విజ్ఞానంలో మనలో ఉండేటువంటి జ్ఞానం కలిపి ప్రజ్ఞానంగా మార్చుకున్నటువంటి మన నోట్లోకి వచ్చే మాట అవతల వాళ్ళని కొత్తగా చేసి ప్రభావితం చేస్తుంది, వాళ్ళకి హితంగా ఉంటుంది. వీళ్ళు జ్ఞానమే చెప్తున్నారు, ఆత్మజ్ఞానం చెప్తున్నారు, కొట్టి చెప్పట్లేదు కదా. కొట్టి ఏం చెప్పారు కదా. అలా అయితే పక్కన ఎంతమంది వచ్చేవారా? ఎందుకు పడతారయ్యా? అయితే తనరకాలు చేయడం దొరికి కాదు. అంటే మీ యొక్క యాక్షన్స్, మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయో గురువులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఆయన దగ్గర రాగానే వర్తమానంలో ప్రస్తుత క్షణంలో మీరు ఎలా ఉన్నారో ఓ 10 ఏళ్లలో మీరు ఏ స్థాయికి వెళ్ళగలరో ఆ దారిలో వచ్చి అడ్డంకులేదో తీసేసి మీరు ఆ మార్గానికి వెళ్ళడం కోసం ఆయన పునాదు వేస్తాడు విద్యార్థి. గురువు చేసే పని ఇప్పుడు ఏదో ఎవరైనా పనుకో వచ్చింది కాబట్టి ఈ వేడ గురించి ఆలోచించాడు. నెక్స్ట్ 10 yearsలో వీళ్ళు ఇంకొక తీసుకెళ్ళాలి, వీళ్ళు ఇంకొక తీసుకెళ్ళాలి. ఆ ప్రణాళిక ఆయన లోపల వేసుకుని దానికి ఇప్పుడు నువ్వేం చేయాలని చెప్పాడు. నీ యొక్క శరీరం, నీ మనసు వినట్లేదు అనుకోండి, పని ఇస్తారు. ఆ పని చేయడం ద్వారా అది కంట్రోల్ అయితే అప్పుడు సాధన కూర్చోమని. అంతేనే కానీ నాకు ధ్యానం కుదరట్లేదంటే ధ్యానం కదమ్మా, దీని ధ్యానం కూడా వీళ్ళు చెప్పుకుంటాడే. ఆ చెప్పడంలో వాళ్ళు చేసి నీకు చెప్పడంలో అక్కడైనా నీకు గుర్తొచ్చి నువ్వు సాధనలో దిగుతావని వెళ్ళి అందరికీ ధ్యానం చెప్పమని చెప్తాడు. ధ్యానం చెప్పేయడం వల్ల నీకు క్రమలు పోవు, నీకు పుణ్యాలు రావు, భోగాలు రావు. మీరు సాధనలో కూర్చోవడానికి కావాల్సిన అవగాహన తెచ్చుకుంటారు. నేను వెళ్ళి 10 మంది ధ్యానం చెప్పారు, వాళ్ళ ధ్యానానుభవాన్ని సిన్సియర్గా చేసి ఎంతో అద్భుతంగా చెప్పారు. అప్పుడు నీకు అనిపిస్తుంది వారిని అనుభవాలు రాలేదా, చెప్పడం కాదా, ముందు నేను చేయాలి అని కూర్చోవడం మొదలు. అది రావడం కోసం నేను ధ్యాన ప్రచారం చేయమన్నట. ఊళ్ళు తిరిగేసాను, ధ్యాన ప్రచారం చేశాను, మీకు ధ్యానం మానేసి ఇంకా నాకు టాబ్లెట్ వద్దు, మందులు వద్దు, నా రోగాలన్నీ ఇచ్చే ఇది కాదు. గురువు చుట్టూ మాటని అర్థం చేసుకోవాలి. నేను ఒక పుస్తకం కనెక్ట్ చేస్తుంటే ఒక అవధూత ఉంటాడు, ఆయన దగ్గరికి 100 మంది శిష్యులు వచ్చారు. ఎందుకు సంవత్సరం ఏం అడగట్టే వాళ్ళు గురుగారు ఏం చెప్తే చేయగలడు చూస్తున్నారు. వీళ్ళందరూ ఆయన ఏం ఇస్తాడో తీసుకెళ్దామని వచ్చారు, ఏం పొందాలనో వచ్చారు. నిజానికి అది కాదు, ఏమి ఇస్తాడు గురువు? వీళ్ళందరినీ పరీక్షించాలనుకున్నాడు. నేను రేపు సాయంత్రం 6 గంటలకి శరీరం వదిలే చెప్పబోతున్నాను, ఈ రోజులో నాకు కోరికుంది, ఒక గారెని నదిలోకి తీసుకురండి. ఎందుకంటే దాంతో నేను చేయాలి, తీసుకురండి అంటారు. ఈ ఇన్నాళ్ళు కూర్చున్నాం, ఈయనేదో విపరీతంగా మాట్లాడుతున్నాడు, నాకు 10 మంది వెళ్తారు. పొద్దున్నే అడవిలోకి వెళ్ళడానికి 6 పంపిస్తాడు. 6 అడవి వెళ్ళిపోతారు. అందులో 2 ఆడగారిని తీసుకుంటారు. ఆ 6 వెళ్ళిపోతారు, 3 వెళ్తారు. ఆ 2 రే దాన్ని డాక్ పట్టుకోరా అంటారు. సో ఇలాంటి కొంతమంది నచ్చకుండా 2 వెళ్ళిపోతారు. ఒక్కడే వెళ్తాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, నువ్వు కూడా వెళ్ళిపోరా అంటారు. లేదంటే మీరు ఏం చేస్తారో నేను చూడాలి అంటారు. ఆ మరుక్షణంలో ఆ ఆడగాడిన అక్షర సైపై ఆయన ఉండవు. ఏమంటున్నాడు? అప్పుడు ఆ గురువు గారు అక్షరస్యంలో ఒక శక్తిని సృష్టించి ఇంట్లో తీసుకోరాని ఇస్తాడు. వాడు తీసుకుంటారు. సంతోషం స్వామి, ఇన్నాళ్ళు మీరు ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఈ శక్తిని ప్రసాదించారని వెళ్ళిపోతారు. అప్పుడు వ్యక్తి ఇలా రాని గురువుని ఎంత అడగాల్సిందే. గురువు శక్తి ఇచ్చాడు కదా, తీసుకెళ్ళిపోవడం కాదు. గురువుని ఏమడగాలంటే ఆ శక్తిని సృష్టించే విద్యని నేర్పించమని అడుగు.